రైట్. ఈరోజు మనతో పాటు ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం, ఒక ధర్నా కార్యక్రమం, మెరుపు ధర్నా కార్యక్రమం నిర్వహించారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు గౌరవ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు. ఈ ధర్నా కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం, ఉమ్మడి కరీంనగర్ జిల్లా సామాజిక కార్యకర్త అని చెప్పు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఒక చొప్పదండి నియోజకవర్గం కొడిమేల మండలానికి సంబంధించి సామాజిక కార్యకర్త బింగి మనోజ్ గారు ఉన్నారు మనతోని. ఫస్ట్ టైం మన ఛానల్లో మొత్తానికి సామాజిక కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. బీసీ రిజర్వేషన్ల గురించి ఈ మధ్యకాలంలో కొడిమేల మండలంలో పెద్ద ఎత్తున ఒక ఉద్యమాలు, ధర్నాలు, రాస్తారోకలు చేసిన నేపథ్యం చూసినాం. అయితే దీనికి సంబంధించి మనోజ్ అనంతరం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మనోజ్. నమస్తే వెంకటేష్, ఎలా ఉన్నారు? ఏంది ఇదంతా, ఈ బోర్డులు ఏంది, ఉద్యమాలు ఏంది? మరో తెలంగాణ ఉద్యమాన్ని ఇక్కడ చూసినట్టు అనిపిస్తుందా బీసీ ఉద్యమం? ఖచ్చితంగా వెంకటేష్, కొమ్మెర మల్లన్న జాతర సంఘటన అనేది యావత్ బీసీ కులాలు అంటే 130 కులాలు ఉన్న యావత్ బీసీ కులాలు ఏమైతే ఉప కులాలు ఉన్నాయో వాళ్ళందరికీ సంబంధించిన అంశం ఇది ఒకటి. బీసీల పైన, ఎస్సీల పైన, ఎస్టీల పైన, మైనారిటీల పైన స్వాతంత్రం ముందు నుంచి స్వాతంత్రం తర్వాత అనాది కాలం నుంచి అణిచివేత ధోరణిని ప్రత్యక్షంగా మా తాతల ముత్తాతల కాలం నుంచి మొదలు పెట్టుకుంటే నేటి తరం వరకు కూడా ఈ అణచివేత ధోరణి, ఆధిపత్య అగ్రవర్ణాల అహంకారపూరితమైన కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. దీనిపైన అవగాహన లేక, దీనిపైన చైతన్యం లేక బలహీన వర్గాలకు చెందిన ప్రజలు కావచ్చు, బలహీన వర్గాలకు చెందిన సామాజిక వర్గాల ప్రజలు ఇంకా మనము బీసీలం అంటే వెనుకబడ్డ తరగతులు అంటారు, ఎస్సీలు అంటేనేమో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు అంటారు. అంటే ఇప్పుడున్న పరిస్థితులలో, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులలో సరే ఒకప్పుడు వెనుకబడిన తరగతిలో ఎస్సీ ఎస్టీల కోసం ఎట్లాగైతే అట్రాసిటీ తీసుకొచ్చారో అప్పుడు వాళ్ళు వెనుకబడ్డారు, పాపం వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయని అట్రాసిటీ కేసు అనేది, అట్రాసిటీ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. ఇప్పుడున్న పరిస్థితులలో బీసీలను చూస్తే నిజంగా ఒకప్పుడు ఎస్సీ ఎస్టీలు ఎట్లుండనో బీసీలు తెలంగాణ రాష్ట్రంలో అట్లుండాలని అనిపిస్తలేదు. ఇప్పుడు జరుగుతున్న ఈ చైతన్యం అన్న దశ ఖచ్చితంగా బీసీ కులాల మీద ఎవడన్నా వ్యక్తిగతంగా కక్ష సాధింపు ధోరణి పెట్టుకున్నా, బీసీలను అణచివేత ధోరణి పెట్టుకున్నా, బీసీల చైతన్యాన్ని చూసి పారిపోవాల్సిన పరిస్థితి ఇప్పుడైతే ఏర్పడుతుంది. ఆ చైతన్యం వస్తుంది. బీసీలకు కూడా ఖచ్చితంగా ఒక అట్రాసిటీ చట్టం అనేది ఉంటే, బీసీలకు న్యాయం చేసే ఒక చట్టం అనేది మన రాజ్యాంగంలో ఈ హక్కుల గిట్ట కల్పిస్తే మన బహుజనులందరికీ కూడా ఇది ఒక పెద్ద ఆయుధంగా మారుతుంది. మన జోలికి రావడానికి కూడా ఎవరు కూడా భయపడే పరిస్థితి ఈ రోజు నెలకొన్నది. దీని గురించి ఈ రోజు ఏదైతే సమాజంలో జరుగుతున్న ఈ సంఘటనలు చూస్తే చాలా బాధాకరంగా ఉంటాయి. అంటే ఒక చిన్న 2 నెలల పసికంది ఇక్కడ ఎట్లా ఆలోచించాలని అంటే, గుమ్మరమ్మలు అంటే దేవుడు అనేది ఒక కులానికి, ఒక వ్యవస్థకు, ఒక్కొక్క వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు. దేవుడు అంటే ఒక నమ్మకం. కానీ అట్లాంటి దేవుణ్ణి కూడా ఈ రోజు కులాలకి అంటుపెట్టే వ్యవస్థ మన దగ్గర నడుస్తుంది. దేవుడు మన ఇంటి నుంచి పుట్టలేడు, దేవుని వీడు పుట్టేయలేడు. కానీ ఇక్కడ ఏంటంటే దేవుడు అనేది నమ్మకం. ఆ నమ్మకంతోనే దేవునికి మనం చెప్పుకుంటే మన యొక్క కష్టాలు తీరుతాయని చెప్పి ఒక బలహీన వర్గాలకు చెందిన, ఒక రజక కుటుంబానికి చెందిన వాళ్ళు అందరితో పాటు మేము పోతాం అనే ఒక తరుణంలో అక్కడున్న మండల్లో అంటే ఆ దేవుని యొక్క ఆలయ కమిటీ మెంబర్స్ కావచ్చు, లోకల్ సర్పంచ్ కావచ్చు, అహంకార పూరితను మీరెట్లా వస్తారా భయ్, మీరు గొప్ప. ఈ ఘటనకు మొత్తం కారణం ఇక్కడ ముఖ్యంగా ఎస్సీల పైన, వాళ్ళ తల్లి ఎస్సీ, ఈయన రజక ఉన్నట్టు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఈ బహుజనులు ఎవరైతే ఇప్పుడు బీసీలు కానీ ఎస్సీలు కానీ అంటే ఒక కులాన్ని కాదనక పెళ్లి చేసుకోవడం, దీనికి అగ్ర కులాలు మెచ్చకపోవడం, వీళ్ళు నిజంగా మీరు మమ్మల్ని ప్రశ్నించటోళ్ళు అనే నేపథ్యంలో ఇక్కడ బీసీలను ఎస్సీలను కలిపి కించపరిచినట్టు కనబడుతుంది. ఎట్లా 100% కనిపిస్తుంది. కక్ష సాధింపు ధోరణి ఇది. ఇక్కడ ఏమైతుందనంటే, మనుషులు పుట్టినాక కులాలు పుట్టినాయి తప్ప కులాలు పుట్టినాక మనుషులు పుట్టలేదు. ఇక్కడ మనం ఫస్ట్ అది తెలుసుకోవాలి. ఈ అగ్రవర్ణ ఆధిపత్య కులాలు ఏమైతున్నాయో వాళ్ళు వాళ్ళకు సృష్టించుకొని వృత్తుల ద్వారా కులాలను సృష్టించరు తప్ప కులాలు పుట్టినాక మనుషులు ఎప్పుడు పుట్టలేరు. సో ఎప్పుడు ఈ తక్కువ జాతులు లెక్కన ఉండాలి, మనకే హక్కులు ఎక్కువనే, మనమే గొప్పలు, వాళ్ళు తక్కువ జాతులు అని చెప్పి ఆ ఫస్ట్ నుంచి ఆ ధోరణి చూపిస్తుంది. కాబట్టి ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఒక పాప మానవత దృక్పథంతో చూడాల్సిన, మానవ దేశంలో, భారతదేశంలో పుడుతున్న మనము ఆ చిన్న పాప కుటుంబాన్ని పోతే తల్లిదండ్రులు కొట్టి ఆ పాపను అతి కిరాతంగా చంపి కూడా అక్కడ సర్పంచ్ కావచ్చు, అక్కడ ఉన్న లీడర్లు చంపితే కేవలం సుమోటో కేసు కింద తీసుకోవాల్సిన సామాజిక బాధ్యత ఉండి, ఉద్యోగ బాధ్యత ఉన్న ఎస్ఐ గారు, సిఐ గారు తీసుకోకుండా కనీసం వీళ్ళ మీదనే రివర్స్ కేసులు పెట్టే పరిస్థితి ఏర్పడితే ఈ రోజు బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు, ముఖ్యంగా తీన్మార్ మల్లన్న లాంటి
వ్యక్తి అనే అనుచరులతో గిట్ట ఆ రోజు అక్కడికి పోకపోతే, బీసీ సంఘాలు అక్కడికి పోకపోతే, ప్రజా సంఘాలు అక్కడికి పోకపోతే ఎస్ఐసిఏ సమాధానం చెప్పాలని పరిస్థితి ఉంది. కాబట్టి డైరెక్ట్ డిఎస్పీ హోదా వాళ్ళు అక్కడికి వచ్చి కూర్చొని మేము మాట్లాడతాం, మేము చేస్తున్నాం, చూస్తున్నాం, తీసుకొస్తామని చెప్పారు. మాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి తీర్మానం మళ్ళీ అంటే మేము పట్టుకొని వస్తామని చెప్పి ఒకే ఒక మొగడు పోయి వాళ్ళ ఇంటికి పోయి కూర్చున్నాం. అంటే తీన్మార్ మల్లనని కులాల చిచ్చు పెడుతుండు, ముఖ్యంగా రెడ్డిలను టార్గెట్ చేసి మాట్లాడుతున్నాను. ఇప్పుడు రెడ్డిలందరూ శత్రువులు కాదండి. అవును, రావులందరూ శత్రువులు కాదు. అగ్రవర్ణాలు అంటే ఒక రెడ్డి రావులు కాదు. దీంట్లో చాలా కులాలు వస్తాయి. బీసీలలో 113, 130 కులాలు వస్తాయి. ఎస్సీ ఎస్టీలు కేవలం రెడ్డి రావులు అంటే ఆ రెడ్డి రావులందరినీ ఒక్కడే తీర్మానం వలన టార్గెట్ చేసో, మిగతా బీసీలు టార్గెట్ చేసో, మాలాంటి సామాజిక కార్యకర్త టార్గెట్ చేస్తూ ఇక్కడ తీసుకోవాల్సిన అంశం అది. ఎవరైతే అహంకార, ఆధిపత్య, అధికార ధోరణితో ఆలోచిస్తూ మా స్వార్థం కోసం అంటే వాళ్ళ స్వార్థం కోసం ఆలోచిస్తూ ఎవరైతే పదవులు కావాలి, మాదే నడవాలి, మా కింద వీళ్ళు బతకాలనే ఒక ఆలోచన ధోరణికి వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే ఇప్పుడు ఈ బహుజన ఉద్యమం ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు ముఖ్యంగా ఇప్పుడు బీసీ ఉద్యమం కోసం కూడా ఎస్సీ సోదరులు కూడా కలిసి నడుస్తున్న నేపథ్యం చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయి, బీసీలు కూడా మాతో పాటు చైతన్యం కావాలి, రాజకీయ పరంగా ముందుకు రావాలనే నేపథ్యంలో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. దీన్ని జీర్ణించుకోలేక అగ్రకులాలు మేము అన్నదమ్ములకు కలిసి మా బీసీ సోదరులు, మా ఎస్సీ సోదరులు అని మాట్లాడుతున్నాం. దీన్ని ఏ విధంగా ఎస్సీ సామాజిక వర్గాల్లో కూడా చూసుకుంటే నీకు మాలా మాదిక సామాజిక వర్గాలు ఉంటాయి. ఒక పక్క మందకృష్ణ మాదయ్య గారు సుదీర్ఘ 30 సంవత్సరాల ఉంది ఏబిసిడి వర్గీకరణ గురించి ఆయన పోరాడుతుండు. ఆ వర్గ ప్రజలకి ఉద్యోగ ఉపాధి గురించి పోరాడుతుండు. మాల సామాజిక వర్గం గురించి చాలా మంది పోరాడుతున్నారు. బీసీ సామాజిక వర్గం గురించి ఆర్ కృష్ణయ్య లాంటి మొదలు పెట్టుకుంటే జాజల శ్రీనివాస గౌడ్ గారి, గుజ్జ సత్యం గారి, మిగతా కుల సంఘాలు, ప్రజా సంఘాలు పోరాడుతుంటారు. తీన్మార్ మల్లన్న ఎప్పుడైతే ప్రశ్నించే గొంతుకగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఆయన ప్రశ్నించే గొంతుగా ప్రజా సమస్యల పైన ప్రజా దర్బారు పెట్టి ఎమ్మెల్సీ ప్రజలతోని మమేకమే ప్రజల కష్టాలు క్షేత్రస్థాయిలో చూసి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీ వచ్చినప్పుడు కూడా నీ ప్రభుత్వం వద్దురా, నువ్వు వద్దురా, నీ 10 వద్దురా నాయన అని చెప్పేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టి కేవలం బీసీలకు యొక్క జరుగుతున్న అన్యాయాల పైన, అక్రమాల పైన వాళ్ళ హక్కులను తెలియజెప్పడానికి ఆ బీసీలకు ఎట్లయితే ముందుకు పోతారో నా కులాలు ఎట్లా ముందుకు పోతాయని చెప్పేసి కేవలం అధికారం ఉంటేనే అవన్నీ సాధ్యమవుతాయని చెప్పి రాజ్యాధికార పార్టీ పెట్టి ఈరోజు పోరాడుతున్న తప్ప ఆయన మొత్తం సమాజంలో ఉన్న అగ్రవర్ణాలకు, బ్రాహ్మణులకు, నాయుడులకి, చౌదరులకి ఓన్లీ అధికారం అనుభవించే వాళ్ళకి వ్యతిరేకం. ఇక్కడ ఏమైతుందంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నా పేరు బింగి మనోజ్ కుమార్, నేను సామాజిక కార్యకర్త, ఉమ్మడి కరీంనగర్ జిల్లా. నేను మాజీ ఎలక్టెడ్ ఎన్ఎస్ఏ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, యూత్ కాంగ్రెస్. నేను రాజకీయ పార్టీలకు అన్ని రాజీనామా చేసి నేను సామాజిక సేవ చేస్తున్నాను. నా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను బీసీని, పద్మశాలి కులానికి చెందిన వ్యక్తిని. కొడిమ్యాల్లో 78 సంవత్సరాలు వచ్చి స్వాతంత్రం ఏర్పడితే 75 ఏళ్ళుగా నీకు ఎట్లా జనరల్ వచ్చేది మా ఊర్లోనే. ఆ ఆలోచనలకి, ఆ జరుగుతున్న అన్యాయాలకు మేము వ్యతిరేకం. ఇప్పుడు 75 సంవత్సరాలుగా జనరల్ వస్తుంది, మరి బీసీ జనరల్ ఇంత వరకు రాలే. ఒక్కసారి బీసీ జనరల్ రాలే. మరి ఏ రాజ్యాంగంలో ఉన్నాం మనం, ఏ వ్యవస్థలో ఉన్నాం? బీసీలకు ఇప్పుడు పోటీ చేసే హక్కు లేదా? రావురెడ్డిలకే ఇప్పుడు కలిసి తినే కాడ కలిసి తింటాం అని అన్ని చెప్తున్నారు. మరి రాజ్యాంగ పరంగా నిజంగా ఇప్పుడు రాజకీయం కోసం మరి కలిసి పంచుకుందాం, ఎవరు వాటా ప్రకారం వాళ్ళు పంచుకుందాం అని అయితే అంటలేరు. ఇక్కడ ఏమైతుందనంటే తక్కువ శాతం ఉన్న అగ్రవర్ణాలకు అధికారం అనే అసలాయుధం ఉండడం ద్వారానే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ పాప చనిపోయింది, ఈ పాపను ఎవరు తీసుకొస్తారు? ఈ పాప కుటుంబానికి ఎవరు న్యాయం చేస్తారు? ఇప్పుడు ఈ పాపను కాపాడాల్సిన రక్షణ చట్టమే, పోలీసు శాఖనే, న్యాయశాఖని ఇంతవరకు వీళ్ళని పట్టుకొస్తలేరంటే ఇప్పుడు అదే ప్రేసులు ఇప్పుడు ప్రశ్నించింది ప్రియారెడ్డి దిశ కేసులో 4గురిని ఎన్కౌంటర్ చేసిన ఇదే సిపి సజ్జనార్ గారు ఇప్పుడు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు నీకు ఇలా కళ్ళ ముందర జరుగుతున్న సంఘటన కనిపిస్తలేదా? దేవాదాయ ధర్మాదాయ శాఖ శురకమేడకం కనిపిస్తలేదా? రేవంత్ రెడ్డి గారు కనిపిస్తలేదా? నాగర్ కర్నూలు కాంగ్రెస్ పార్టీ లీడర్స్ లేరా? నువ్వు ఎట్లా వాళ్ళంటే కేవలం ఆ పక్కన ఒక క్యాప్షన్ ఉంటుంది, రెడ్డి అని ఆ పక్కన ఒక చిన్న క్యాప్షన్ ఉంటుంది. ఆ క్యాప్షన్ కి వీళ్ళందరూ వస్తాదు పలుకుతారంట. ఇప్పుడు ఈ పాపను తీసుకురారు కదా. ఇప్పుడు దీని గురించి ఇప్పుడు ప్రజా సంఘాలు, కుల సంఘాలు, తీర్మానం మన్నాల లాంటి వాళ్ళు అక్కడ దాకా పోయి నీకు లొల్లి పెట్టేదాకా కూడా నీకు సోయి లేదంటే అర్థం ఏంటి? అంటే వీళ్ళ పక్షాన్ని కూడా మాట్లాడేటోళ్ళు లేడు, ఏం చేసినా నడుస్తుంది. బీసీల రాజ్యాధికారం అతి త్వరలో ఖచ్చితంగా వస్తుంది. బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ ఐక్యమవుతారు.
గ్రామీణ ప్రాంతాలలో కూడా చైతన్యం వచ్చింది. బీసీలు అంటే మలిదశ తెలంగాణ తొలి దశ మలిదశ ఉద్యమం ఎట్లయితే గ్రామాన లేచిందో ఖచ్చితంగా బీసీలు ఏ పార్టీలో ఉన్నప్పటికైనా సరే, ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికైనా సరే బీసీలకు ఓట్లేసే పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా సర్పంచ్ ఎన్నికలు కూడా మందికి హడావుడిగా పెట్టేసారు. మున్సిపల్ ఎన్నికలలో కూడా రిజర్వేషన్లు కింద మీద చేసి గెలిచిన వాళ్ళను కిడ్నాపులు చేసి అధికార బలంతో చైర్మన్లు చేంజ్ చేసారు. ఎంపీడీసీ జెడ్పీటీసీలో ఖచ్చితంగా చైతన్యం వస్తుంది. దెన్ 2028-29 ఖచ్చితంగా బీసీల యొక్క ఐక్యత చాటుతుంది. బీసీ ముఖ్యమంత్రి 100% అవుతుంది. రైట్, ఇది మొత్తానికైతే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇక్కడ ఏది ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహిస్తే దీనికి నిజంగా బీసీలకు రక్షణ చట్టం తీసుకురావాలి ప్రధాన ఎజెండాగా ముందుకు సాగింది. 2028లో అంటే బింగి మనోజన చెప్తున్న లెక్క ప్రకారం 2028లో ఇప్పటికే బీసీలు చైతన్యం, ముఖ్యంగా బహుజనులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు చైతన్యమయ్యారు. 2028లో తప్పకుండా బీసీ రాజ్యం వస్తుంది, మా బహుజనుల రాజ్యం వస్తుందని చెప్తా ఉన్నాను. నేపథ్యం చూస్తూనే ఉండండి VWT న్యూస్.